అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈరోజు వారాహీదేవి నవరాత్రులలోని 9వ రోజు. ఈరోజు అమ్మవారు దండిని వార్తాళిగా వచ్చి మనందరినీ కూడా రక్షిస్తారు. అటువంటి ఈ రోజున వారాహి కవచం చదవడం వినడం అత్యుత్తమైనటువంటిది. ఓం అస్య శ్రీ వారాహి కవచస్య త్రిలోచన ఋషిః అనుష్టుప్ఛందః శ్రీవారాహీ దేవతా. ఓం బీజం గ్లౌం శక్తిః స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః. ధ్యానం ధ్యాత్వేంద్రనీలవర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనాం విధి విష్ణుహరేంద్రాది మాతృభైరవసేవితాం జ్వలన్మణిగణ ప్రోక్త మకుటామావిలంబితాం అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ ఏతైః సమస్తైర్వివిధం బిభ్రతీం ముసలం హలం పాత్వా హింస్రాన్హి కవచం భుక్తిముక్తిఫలప్రదం. పఠే త్రిసంధ్యం రక్షార్థం ఘోరశత్రునివృత్తిదం. వార్తాళీ మే శిరః పాతు ఘోరాహీ ఫాలముత్తమం. నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంజనీ. ఘ్రాణం మే రుంధినీ పాతు ముఖం మే పాతు జంభినీ. పాతు మే మోహినీ జిహ్వాం స్తంభినీ కంఠమాదరాత్. స్కంధౌ మే పంచమీ పాతు భుజౌ మహిషవాహనా. సింహారూఢా కరౌ పాతు కుచౌ కృష్ణమృగాంచితా. నాభిం చ శంఖినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణి. ఖడ్గం పాతు చ కట్యాం మే మేఢ్రం పాతు చ ఖేదిని. గుదం మే క్రోధినీ పాతు జఘనం స్తంభినీ తథా. చండోచ్చండశ్చోరుయుగ్మం జానునీ శత్రుమర్దిని. జంఘాద్వయం భద్రకాళీ మహాకాళీ చ గుల్ఫయోః. పాదాద్యంగుళిపర్యంతం పాతు దోన్మత్తభైరవీ. సర్వాంగం మే సదా పాతు కాలసంకర్షణీ తథా. యుక్తాయుక్తస్థితం నిత్యం సర్వపాపాత్ ప్రముచ్యతే. సర్వే సమర్థ్య సంయుక్తం భక్తరక్షణతత్పరం. సమస్తదేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్ధనే. సర్వశత్రువినాశాయ శూలినా నిర్మితం పురా. సర్వభక్తజనాశ్రిత్య సర్వవిద్వేషసంహతిః. వారాహీ కవచం నిత్యం త్రిసంధ్యం యః పఠేన్నరః. తథావిధం భూతగణా న స్పృశంతి కదాచన. ఆపదః శత్రుచోరాది గ్రహదోషాశ్చ సంభవాః. మాతాపుత్రం యథా వత్సం ధేనుః పక్ష్మేవ లోచనం. తథాంగమేవ వారాహీ రక్షా రక్షాతి సర్వదా. ఇది శ్రీ రుద్రయామలతంత్రే శ్రీ వారాహీ కవచం. ఈ వారాహీ కవచం మన యొక్క సర్వశత్రువులను కూడా వినాశనం చేయడానికని చెప్పేసి ఈ వారాహీ కవచం చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఏం చెప్తున్నారు అంటే నీలవర్ణంతోటి కూడుకుని ఉన్నటువంటి సూర్యుడు చంద్రుణ్ణి రెండు కళ్ళుగా కలిగినటువంటి బ్రహ్మ విష్ణు రుద్రేంద్రులతోటి సేవింపచేసుకునేటటువంటి వాళ్ళందరితోటి ఉన్నటువంటి భైరవుడు కూడా అమ్మవారిని సేవిస్తారట. అటువంటి మాతని ధ్యానిస్తున్నాము. అలాగే ఆవిడ ఎలా ఉంది అంటే ఎన్నో మణి హారాలు కలిగినటువంటి చక్కటి కిరీటాన్ని కలిగినటువంటి ఉండి అనేక రకములైనటువంటి అస్త్రములను శస్త్రములను ధరించి వాటితో పాటుగా ముసలము అలాగే నాగలి ఇవి రెండింటిని పట్టుకుని అమ్మవారు
మన యొక్క కార్యాలన్నిటినీ కూడా జయింపచేయడానికి, మన యొక్క సర్వశత్రువులను వినాశనం చేయడానికని చెప్పేసి అమ్మవారు అక్కడ ఉన్నారు. అటువంటి అమ్మవారి యొక్క కవచాన్ని మనం చదువుకుంటున్నాము. ఈ కవచాన్ని ఎవరైతే 3 పూట్ల చదువుతారో వాళ్ళకి తెలియనటువంటి శత్రువుల చేత, ఘోర శత్రువులు అంటే ఇంకా వీళ్ళ మీద చాలా కోపంతో ఉంటారు, ఎందుకుంటారో తెలియదు అనమాట. అటువంటి శత్రువుల నుంచి అమ్మవారు రక్షిస్తుంది ఈ కవచాన్ని చదివిన 3 పూట్ల చదివితే అని చెప్తూ, వార్తాళి అనేటటువంటి ఆవిడ మన యొక్క శిరస్సును రక్షించుగాక, ఘోరాహి అనేటటువంటి నామంతో ఉన్న ఆవిడ మన యొక్క నుదుటి భాగాన్ని రక్షించుగాక, వరాహవదనంతో ఉన్నటువంటి వారాహిదేవి మన యొక్క కళ్ళను రక్షిస్తూ, అంజని అనేటటువంటి నామంతో ఉన్న ఆవిడ మన యొక్క చెవులను రక్షిస్తూ, రుంధిని అనే పేరుతోటి ఉన్నటువంటి వారాహిదేవి మన యొక్క ముక్కును రక్షిస్తూ, మొత్తం మన యొక్క ముఖాన్నంతటినీ కూడా జంభిని అనే పేరుతో ఉన్న ఆవిడ రక్షిస్తున్నారు. జిహ్వాం నాలికని మోహిని అనేటటువంటి ఆవిడ, స్తంభిని అనే పేరుతో కంఠాన్ని, పంచమి అనే పేరుతో భుజాల్ని, మహిషవాహన అనేటటువంటి పేరుతో మన యొక్క ఈ భుజద్వయాల్ని, 2 చెవులని సింహారూఢురాలై వచ్చి ఆ వారాహిదేవి రక్షిస్తుంది. కృష్ణమృగాంచిత అన్సనంటే కృష్ణ జింకను పట్టుకొని ఉన్నటువంటి ఆవిడ మన యొక్క కుచాలను రక్షిస్తూ, శంఖిని అనేటటువంటి నామంతో ఉన్న ఆవిడ మన యొక్క నాభిని, అలాగే మన యొక్క కటి ప్రదేశాన్ని చక్రిణి అన్న పేరుతోటి ఆ వారాహిదేవి రక్షించుగాక. మనం ఆ ఖడ్గం మన యొక్క కటి ప్రదేశాన్ని, ఆ ఖేదిని అనేటటువంటి ఆయుధం మన యొక్క మేఢ్ర ప్రదేశాన్ని, అలాగే మన యొక్క రహస్య ప్రదేశాలన్నిటినీ కూడా క్రోధిని అన్న పేరుతోటి ఉన్నటువంటి ఆయుధం రక్షించుగాక. స్తంభిని అనేటటువంటి నామంతో ఉన్న ఆవిడ మన యొక్క తొడలని, 2 తొడలని కూడా చండోచ్చండ అనే పేరుతోటి ఉన్నటువంటి ఆవిడ రక్షిస్తూ, 2 మోకాలని శత్రుమర్దిని అనే పేరుతో ఉన్న వారాహిదేవి రక్షించుగాక. భద్రకాళి అనేటటువంటి ఆవిడ మన యొక్క చిప్పలని, కీళ్ళు అంటాం కదా, వాటిని మహాకాళి అనేటటువంటి ఆవిడ, అలాగే కాళ్ళ యొక్క గోళ్లను ఉన్మత్త భైరవి అనేటటువంటి పేరుతో ఉన్న వారాహిదేవి, మొత్తం అన్నిటినీ కూడా, మొత్తం సర్వాంగాలన్నిటినీ కూడా కాల సంకర్షణి అనే పేరుతో ఉన్న దేవి మొత్తం మన యొక్క సర్వాంగాలను రక్షించుగాక అని చెప్పేసి ఈ వారాహి కవచంలో చెప్తున్నారు. భక్త రక్షణ తత్పరాం, భక్తులను రక్షించడం కోసం అని చెప్పేసి ఆవిడ ఎప్పుడూ కూడా సర్వసమర్థురాలై, ఎప్పుడు నేను భక్తుల్ని రక్షిస్తానా అన్నట్లుగా ఆవిడ ఎదురు చూస్తూ అలాగుంటారుట. భక్త జనాశ్రితురాలు. అన్నీ మనకి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో, మనల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో వాటన్నిటినీ కూడా నాశనం చేసి ఈ వారాహి కవచం మనల్ని కాపాడుతుంది. అలాగే భూతగణాలు ఏవైతే ఉంటాయో, మనకి తెలియనటువంటి కొన్ని అదృశ్య శక్తులు, అవి మనం ఏంటంటే నెగిటివ్ వైబ్రేషన్ అలా అంటాం కదా, అవి కానీ, ఏవైనా చెడు శక్తులు కానీ, భూత ప్రేత పిశాచాదులు కానీ, వాటన్నిటినీ కూడా ఈ వారాహి కవచం నిర్మూలిస్తుంది. అలాగే ఆపద సమయంలో మనకి రక్షిస్తుంది, శత్రు భయం లేకుండా చేస్తుంది, దొంగల నుంచి, వాటి నుంచి, గ్రహ దోషాల నుంచి ఏవైతే మనకు సంభవిస్తున్నాయో గ్రహ దోషాలు, వాటన్నిటి నుంచి కూడా ఈ కవచం రక్షిస్తుంది. మన సంతానాన్ని, మనం పెంచుకునేటటువంటి పశువుల్ని, వాటన్నిటినీ కూడా అమ్మవారు తన యొక్క కంటి చూపుతోటి రక్షిస్తుందిట. అలాగే ప్రతి ఒక్క మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భాగాన్ని కూడా అమ్మవారు రక్షించాలి అని చెప్పేసి మనం ఈ వారాహి కవచాన్ని చదువుకుందాము, విందాము, అమ్మవారిని కోరుకుందాం. మనందరికీ కూడా వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహము, కటాక్షము కలగాలని కోరుకుంటూ శ్రీ వారాహి దేవ్యై నమో నమః.